టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత. మన ఆదోని మున్సిపాలిటీని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయం నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వచ్ఛ హీ సేవ అనే కార్యక్రమం ద్వారా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆదోని పట్టణంలోని ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మన చుట్టుప్రక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లో పదార్థాలు వాడటం తగ్గించాలని, మరికొన్ని రోజుల్లో ఆదోని పట్టణంలో ప్లాస్టిక్ రహిత ఆదోనిగా నిర్మిస్తామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తెచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మన దేశ పురోగతి భారీ స్థాయిలో పెరుగుతుందని ఎమ్మెల్యే ఎద్దేవా చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఇన్ఛార్జ్, మున్సిపల్ కమిషనర్, డిపిఓ మరియు మున్సిపల్ సిబ్బంది, మేపా మహిళలు పాల్గొన్నారు. దేశమంతా కూడా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తోంది. వారోత్సవాలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొదటి రోజు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్పే ఒకే ఒక మాట, స్వచ్ఛతే ఆరోగ్యమని, స్వచ్ఛతే మన దేశానికి పురోగతి తెస్తుందని, స్వచ్ఛంగా ఉండడం, మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారానే మనం అభివృద్ధి సాధిస్తామని నమ్మి ఈ కార్యక్రమాల్ని గత 7 సంవత్సరాలుగా జరుపుతా ఉన్నారు. ఇది 7వ సంవత్సరం వారోత్సవాలు జరిపే సందర్భం. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛతను పాటించడం గురించి, చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి, కడుక్కోవాలి. అలాగే చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకూడదు. మనకు మామూలుగా అలవాటు ఉంటుంది, మన ఇంట్లో చెత్తని పక్కింటి ముందు వేస్తాం. ఇటువంటి వేయకూడదు, చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి. దాన్ని కూడా చెత్తను కూడా 2 రకాలుగా, తడి చెత్త, పొడి చెత్తగా 2గా చేసి వాటిని శుభ్రంగా వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. చాలా మందికి ఈ ఊర్లో ఇంకొక అలవాటు కూడా ఉంది. ఇంట్లో చెత్త అంతా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసుకేసి కాలువలో పడేస్తారు. ఈ కాలువలో పోయడం వల్ల కొంత దూరం పోయి బ్లాక్ అయిపోతా ఉంటుంది. దాన్ని తీయలేక మున్సిపాలిటీ ఉద్యోగులు నానా బాధపడతా ఉంటారు. ఎప్పుడు దయచేసి చెత్తను తీసుకెళ్లి కాలువల్లో వేయకూడదు. ఎక్కడైతే మీ వీధి చివర ఉన్నటువంటి డస్ట్బిన్ లేదా ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఇంటింటికి వచ్చి తీసుకుంటున్నారు ఆ చెత్తని. అలాగే ఇవాళ తప్ప కాలువల్లో పడేయడం, కాలువల్లో వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు లేదా కవర్లు, మన ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కాలువలో పడేయడం, వాటి తోసేయడం అనే అలవాటు మానుకోవాలి. అంతేకాదు, మనము వారానికి 2 గంటలు ప్రతి ఆదివారం, నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వారానికి 2 గంటలు, ఆదివారం 10 నుంచి 12 గంటల వరకు కూడా తప్పనిసరిగా మన వీధిని, మన ఊరిని, మన గ్రామాన్ని, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలని శుభ్రంగా ఉంచడానికి కేటాయిస్తే ఎవరికి వాళ్ళు వారానికి 2 గంటలు, సంవత్సరానికి అంటే మనకి 52 వారాలు ఉంటాయి కాబట్టి 100 గంటలు మనము ఆ స్వచ్ఛత గురించి ఆలోచన చేస్తే, మన చుట్టుపక్కల ప్రాంతం గురించి ఆలోచన చేస్తే, తప్పనిసరిగా అందరూ అదే రకంగా పనిచేస్తే ఈ ఊరు బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుందనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేవాళ్ళు. అందువల్లే ఈ స్వచ్ఛతా కార్యక్రమాల కిందనే మనము దేశవ్యాప్తంగా సుమారుగా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. మహిళలు బయటికి వెళ్ళి మరుగుదొడ్లకు వెళ్ళడం, ప్రజలు మరుగుదొడ్లు లేకుండా ఇబ్బంది పడడం, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరుగుదొడ్లను దేశవ్యాప్తంగా నిర్మించాం. ఇప్పుడు కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఆదోనిలో కూడా పలు ప్రాంతాలలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో ప్లేసులు ఐడెంటిఫై చేశాం. సుమారుగా 10 ప్లేసెస్ లో మనం కొత్తగా మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమాన్ని, పబ్లిక్ టాయిలెట్స్ ని ప్రజలకు అవసరమైన రోడ్లో పోతున్నప్పుడు, బజార్లోకి వచ్చినప్పుడు అందుబాటులో మరుగుదొడ్లున్న అంశం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఇట్లా దయచేసి ఆదోని ప్రజలందరినీ కూడా
రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, స్వచ్ఛతా ఉద్యమంలో పాల్గొనండి. స్వచ్ఛతా ఉద్యమాన్ని ఏదో ఈరోజు ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు చేసే కార్యక్రమంగా, ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళు చేసే కార్యక్రమంగా, ఇది మన దైనందిక జీవితంలో భాగంగా ఆలోచన చేసిన రోజు తప్పనిసరిగా ఊరు బాగుపడుతుంది, ఊరు శుభ్రంగా ఉంటుంది. ఊరు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, 70% జబ్బులు మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి. దాని మీద వాలిన ఈగలు మన ఇంట్లో ఆహారం మీద వాడడం కానీ, పరిశుభ్రంగా లేని ప్లేసుల్లో పెరిగేటువంటి దోమలకు సంబంధించిన వాటి వల్ల కానీ, దానివల్ల వచ్చే దుర్గంధం వల్ల కానీ, ఎక్కడైతే పరిశుభ్రంగా లేదో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్లు పెరగడం వల్ల కానీ, ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల 70% జబ్బులు వస్తాయి. మనం బాగానే ఉంది, మనం చెత్తని యాంటీలు పడేస్తా ఉన్నాము, మురుగు నీళ్లు వచ్చి మన ఇంటి ముందు చేరుతా ఉంటే పట్టించుకోకుండా ఉన్నాం, లేదా వీధుల్లో అంతా కూడా నీళ్లు చేరుతా ఉంటే, వర్షానికి నీళ్లు చేరుతా ఉంటే ఎవరి పాటి వాళ్ళు ఉన్నాం. కానీ దానివల్ల వచ్చే జబ్బులకి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. దానివల్ల ఎన్ని మందులు కొంటున్నాము, ఎంతమంది డాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం, ఎన్నిసార్లు హాస్పిటల్లో చేరుతా ఉన్నాం, ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని ఈరోజు కోరుకుంటాను. నేను నా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ చేయగలిగితే ఈ ఊరిని బాగు చేసుకోవడం, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, దీని ఒక ఉద్యమంలాగా, ఏదో ఒక కార్యక్రమంలాగా కాకుండా మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగస్తులందరూ కూడాను, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, లేదా మహిళల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, మీరందరూ కూడా దయచేసి మీ మహిళలకు సంబంధించినటువంటి సంఘాల్లో చెప్పాలా. మిగతా మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరింటి ముందన్నా దుర్గంధం ఉండి, ఎవరింటి ముందన్నా సరే ఇట్లా నీళ్లు ఉండి వాటిని మీరు క్లీన్ చేస్తూనే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హెచ్చరిక చేయాలా. దీనివల్ల మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పాలా. ప్లాస్టిక్ ని తగ్గించాలా. ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ ను వాడే దేశాల్లో భారతదేశం ఒకటి. తప్పనిసరిగా నేను మహిళా సంఘాల తరఫున, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ బ్యాగులు నిర్మూలించాలంటే పేపర్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు కూడా రావాలి. నేను చాలా మందిని అడుగుతాను, ఎందుకు ప్లాస్టిక్ వాడతారు, వాడడానికి వీలు లేదు కదా అంటే, సార్ ఇది చాలా తక్కువ ఖర్చుతో వస్తుందండి, పేపర్ బ్యాగులు చాలా ఖర్చుతో కూడుకున్నవి, అవి తెచ్చుకోవాలి బయట ఊరి నుంచి, ఇక్కడ తయారవు అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా అందరికీ ఆ పేపర్ బ్యాగులు తయారు చేయడంలో మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పిస్తాం. వీళ్ళది ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు చిన్న పరిశ్రమలు చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా చేయూతనందించి, వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకు పేపర్ బ్యాగులు తయారు చేయడం కొంత అలవాటైతే తగినంత అందుబాటు